రైతు ప్రయోజనమే ప్రభుత్వ ప్రాధాన్యం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. సోమవారం శ్రీకాకుళం మండలం తండెం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువులు గొప్పది సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 3,000 మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు. రాబోయే రబీ సీజన్కు కూడా రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందని, కాబట్టి రబీ కోసం ఇప్పుడు ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. వరి పంటలో యూరియా వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పంటకు 3 సార్లు ఒక్కోసారి 25 కిలోలకు మించి యూరియా వేయకూడదని హెచ్చరించారు. అధికంగా వాడితే ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉంటాయని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడాలని, ముఖ్యంగా రెండో దశలో దీనిని ఉపయోగించాలని సూచించారు. ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎరువులతో పాటు ఇతర వస్తువులను బలవంతంగా అమ్మడానికి ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస గ్రామంలో ఎరువుల పైన రైతు సోదరీమణులకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం. నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్డీఓ, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎరువులు లేక ఆందోళన చెందడం లేదు. ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ సఫిషియెంట్గా ఎరువులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం వివిధ కారణాలు, కేంద్ర ప్రభుత్వం యూరియా తగ్గిస్తుందని, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో యూరియా లేక క్యూ లైన్లు ఉన్నాయని, రేపు భవిష్యత్తులో మనకు కూడా యూరియా అందదేమో అని ఆందోళన చెంది మొత్తం ఈ సంవత్సరానికి కావలసినటువంటి యూరియా అంతా స్టాక్ వేసుకుందామని ఒక ఆలోచనతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర రైతాంగానికి, ఈ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా స్పష్టంగా తెలియజేస్తున్నాను, యూరియా గురించి ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు 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 అని తెలియజేస్తున్నాను. కానీ రైతు సోదరీమణులు, మా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. యూరియా ఇదేదో అచ్చెన్నాయుడు, శంకరు, కలెక్టర్ గారు కాదు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు వరికి 3 సార్లు యూరియా వేయాలి. మొదటిసారి 25 కేజీలు, రెండవసారి 25 కేజీలు, మూడవసారి 25 కేజీలు వేయాలని అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించలేదు. వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా, వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు. విపరీతమైనటువంటి జబ్బులు, అందులో ప్రధానంగా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. ఇదేదో నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు. ఒకప్పుడు దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది, దేశానికే అన్నపూర్ణ రాష్ట్రం. ఈ దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. అంటే అంత బాగా వరి వ్యవసాయం పండించినటువంటి రాష్ట్రం. వాళ్ళు కూడా విపరీతంగా యూరియా వాడటం వల్ల ఆ రాష్ట్రం ఈరోజు చాలా బాధల్లోకి వెళ్ళింది. బాధలంటే ప్రతిరోజు కూడా ఒక రైల్లో పంజాబ్ నుంచి ఢిల్లీకి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు. దేనికంటే
క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ ఒక రోజుకు ఒక ట్రైన్లో వస్తున్నారు. దానికి ఏంటి కారణమని శాస్త్రజ్ఞులందరూ పరిశీలన చేస్తే కేవలం యూరియా ఎక్కువ వాడుతున్నారు, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, దీనివల్ల చాలా ప్రమాదం అని అక్కడ తెలియజేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా యూరియాని తగ్గించాలి, ప్రజల యొక్క ప్రాణాలను మనం కాపాడాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం అలాట్మెంట్స్ కూడా జరుగుతుంది. అయితే అదృష్టం ఏమిటంటే మనం కూడా కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనం ఎంత అడిగితే అంత ఎరువు ఇస్తున్నారు, అలాగని చెప్పి ఎంత అడిగితే అంత ఇస్తున్నారని చెప్పి విపరీతంగా మనం వేస్తే అది చాలా ప్రమాదం. ఇది రైతులందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక ఎరువులు ఈరోజు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక విధానాన్ని అమలుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇస్తాయి, ఒక 100 బస్తాలు ఇస్తే 50 బస్తాలు మార్కెట్కి ఇస్తాయి, 50 బస్తాలు ప్రైవేట్ డీలర్లకు ఇస్తారు. అది మనం చేసిన నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం చేసింది. ఈ సంవత్సరం నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఏది అనుకున్నా పర్వాలేదు, ఈ సంవత్సరం 70% మార్కెట్కి 30% ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.